8వ రోజు శ్వాసానుసంధానంలో ప్రతిస్పందన యొక్క సమత్వం గురించి తెలుసుకుందామంటారా? ప్రతిస్పందించేది ఏమిటి? మన మనసులే ప్రతిస్పందిస్తాయి. ఇష్టపడటం, అయిష్టత చూపటం, తీర్పు చెప్పటం, పోల్చి చూడటం, అంటి పెట్టుకోవటం, మరి దూషించటం. మన మనస్సులు ఒక త్రాసు వంటివి. మనం తీర్పులు, ఎంపికలు, ఇష్టాయిష్టాలు, కోరికలు, తిరస్కారాలతో గుర్తించుకున్నంత కాలము మన మనస్సులు నిరంతరం సమత్వం కోల్పోయి ప్రతిస్పందన సుడిలో పడి అలసిపోతాయి. జాగరూకత శక్తి వలన మన సమత్వ మరి విశ్రాంత స్థితికి చేరుకుంటాము. జాగరూకత అనేది ఎంపికలు, ప్రాధాన్యతలు లేకుండా గుర్తించే నాణ్యమైన శ్రద్ధ. అది సూర్యుడు అన్నిటిపైన వెలుగు ప్రసరించినట్లు ఏ ఎంపికలు లేని ఎరుక. అయితే శ్వాస లయను కనుగొనటానికి ఎంతో కృషి అవసరం. ఆరంభంలో పరిపరి విధాలుగా ఉన్న మనస్సును పట్టుకొని దానిపై దృష్టి పెట్టే కృషి అవసరం. మనం ఆ విధంగా చేసే కొద్దీ నెమ్మదిగా ప్రతిదీ సరి అవుతూ వచ్చి మనం సమత్వం పొందుతాము. జాగరూకతలో ప్రతి క్షణము మనం అంతర సమత్వము, లయ పొందటంలో తోడ్పడుతుంది. అన్వేషణ, మన అనుభవపు వాస్తవ ప్రకృతి దాగి ఉంది, సత్యం దాగి ఉంది. మనం చాలా వరకు అనుభవం గురించిన విషయాల పట్ల అభిప్రాయాల్లో సందిగ్ధంగా ఉంటాము. ధ్యాన సాధనలో అతి ముఖ్యమైన భాగం విషయాల స్థాయి నుంచి ప్రత్యక్ష అనుభవం స్థాయికి చేరటం. ధ్యానం మనలో దాగి ఉన్న దానిని పరిశోధించటం ప్రారంభిస్తుంది. మనం విషయ స్థాయి నుంచి ప్రత్యక్ష అనుభవ స్థాయికి, అది శారీరక స్పందనలైనా లేదా దృష్టి లేదా శబ్దం లేదా గణిత లేదా చలి ఏదైనా అనుభవించే స్థాయికి చేరుతాం. మనం మన ఆలోచనల మరి ఉద్వేగాల ప్రకృతితో మరి క్రమాలతో విషయంతో గుర్తించుకోకుండా వాటిని అనుభూతి చెందటం మొదలు పెడతాము. మనం ప్రతి క్షణము అనుభూతి చెందుతున్న దానితో అనుసంధానమై ఉంటే మనం మనలో అంతకు ముందు కనుగొనని లేదా దాగి ఉన్న కొన్ని విషయాలను కనుగొంటాం. ముందుగా మనం ప్రతిదీ మారుతోందని, స్థిరంగా మార్పు లేకుండా శాశ్వతంగా ఉంటాయని మనం భావించినవన్నీ మారే స్థితిలో ఉండటాన్ని కనుగొంటాం. ప్రగాఢ స్థాయిలో ఈ అశాశ్వతపు సత్యానికి తెర తీయటం ఎంత బాగుందో కదండి. చెప్పాలంటే సత్సంగం అని కూడా చెప్పొచ్చు ఈ బుక్. పత్రిజీ అంటారు, మనకన్నా జ్ఞానంలో పెద్ద అయిన వాళ్ళని సీనియర్స్ ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలంటారు. ఇప్పుడు అలానే అనిపిస్తున్నది కదా. ధ్యానం ద్వారానే సంభవిస్తుంది ప్రతి స్పందన, ప్రతి ఆలోచన, ప్రతి అనుభవము, ప్రతి శబ్దము, ప్రతి రుచిలోన బయట ప్రతిదీ నిరంతరం కరిగిపోయే స్థితిలోనే ఉంటుంది. మనం అది చూడగలిగితే, దానిని నిజంగా తెలుసుకోగలిగితే, ఆ అవగాహన మన మనోగ్రాహ్యతను షరతులు లేకుండా చేయడం ద్వారా మన బంధాలను కూడా షరతులు లేనివిగా చేస్తుంది. మనలో ఈ దర్శనం మరి అవగాహనల పట్ల స్పష్టత పొందే కొద్దీ మనసులో ఊహలకు స్థానం తగ్గుతుంది. మనం తక్కువ బంధం, తక్కువ ఊహలు, తక్కువ అతికి ఉండటంతో నిండినప్పుడు మన జీవితంలో ఇబ్బందులు తక్కువ ఉంటాయి. దీనిని మనలో ప్రగాఢంగా దర్శించినప్పుడు అది మన మనసులోని బలీయమై కోరికలు, ఊహలను కూడా షరతులు లేనివిగా చేస్తుంది. మనం వెళ్ళిపోనివ్వటం ఆరంభించి అనివార్యమైన మార్పును అనుమతిస్తాం. దేన్నైనా గట్టిగా అంటిపెట్టుకుని దాంతోనే మనకు ఆనందం ఉంటుంది అన్న భావనను వదిలేస్తాం. మనము అశాశ్వతను చూస్తాం, అభద్రతను చూస్తాం. బుద్ధిని, దివ్యజ్ఞాన ప్రకాశంలోని అనన్య ఆభరణాన్ని, అంతర్దృష్టిని అవగాహన చేసుకుంటాం. మన శరీరాల క్రమం అంతటిని అంతర్దృష్టిలో ఎవరికైతే విషయం సంభవిస్తుందో దాని వెనుక ఎవ్వరూ లేరని అవగాహన చేసుకుంటాం. ఈ మార్పు చెందే క్రమం ఎవరికీ చెందదు, దానికి అధిపతి ఎవరూ లేరు. మనము ఈ అగణనీయతను, శూన్యాన్ని, విషయంలోని నిస్వార్థతను అంతరావబోధతో అనుసంధాన మార్గంలో అవగాహన చేసుకున్నప్పుడు
మన జీవితం అంతా చుట్టూ నేను లేదా నాకు లేదా నాది అనే మౌలిక బంధం బలహీనపడుతుంది. నేను అనేది భ్రమగా మనం సృష్టించుకున్నదిగా చూసి మన జీవితాలను మరింత స్వేచ్ఛగా సమగ్రతతో జీవించటం ఆరంభిస్తాం. బ్రియాన్ వీస్. ధ్యానం యోచన. ధ్యాన సాధనకు మనసును పూర్తిగా శూన్యం చేసుకోవటం అవసరం. జాగరూకత లేదా ఎరుక స్థితిలో ఏ విధమైన భావాలు, అభిప్రాయాలు, ప్రతిబింబాలు లేదా దర్శనాలను స్వేచ్ఛగా అనుమతిస్తూ విషయం లేదా ఆలోచన యొక్క అన్ని కోణాలకు చెందిన అంశాలను, దాని రూపం, ఆకారం, వర్ణం, సారాలను అవగాహన చేసుకోవటానికై ప్రవహింపనిస్తాం. అది ఏ ఆలోచన, మనోవిమర్శలు లేకుండా పరిశీలించే కళ. ధ్యానం అనేది ప్రాగ్దేశాలకు చెందిన విషయం. గ్రహించటం కష్టం. దానికి చాలా గొప్ప సాధన అవసరం. సంపూర్ణ మానసంతో ధ్యానం చేయగలగాలంటే నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. దీనిని ఒకే జీవిత కాలంలో సాధించలేకపోవచ్చు. అంటే దాని అర్థం ఇప్పుడు ధ్యాన సాధన మొదలు పెట్టవద్దని కాదు. ఆ ప్రయత్నమే గాని గాఢ ప్రతిఫలాలను తీసుకువస్తుంది. మీరు త్వరలోనే ధ్యాన సాధనకై సమయం కోసం ఎదురు చూస్తారు. ధ్యానం మన మనసులో నిండి ఉంటే గందరగోళాన్నంతా నిశ్చలపరుస్తుంది. ఆ నిశ్చలత మనని తీర్పులు లేకుండా పరిశీలించేటట్లు చేస్తూ ఒక ఉన్నత చైతన్య స్థాయి పట్ల ఎరుక పొందేలా చేస్తుంది. అనేక భౌతిక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఒత్తిడి, భయం తగ్గటం, అంతర్స్థిరత్వం ఏర్పడటంతో శరీరం బలోపేతమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మానసిక ప్రశాంతత పొందిన రోగుల శరీరాల నుంచి దీర్ఘకాల వ్యాధులు కూడా దూరం అవటం నేను చూశాను. మీ మనసు అటు ఇటు తిరుగుతూ మీరు కేంద్రీకరణ కోల్పోతే మిమ్మల్ని మీరు నిందించుకోకండి. మిమ్మల్ని ఆలోచనలు ముంచెత్తడం సహజమే. మీరు సున్నితంగా మీ విషయాల్లోకి, ధ్యాన స్థితిలోకి రండి. కొంత సాధన తరువాత మీ మనసు అటు ఇటు వెళ్ళినా మీ అసలు ఆలోచన ధ్యానంలో అనుసంధింపబడి ఉంటుంది. దీనిని మనోవిజ్ఞానంలో స్వేచ్ఛానుసంధానం అంటాం. మీ సాధన పెరిగే కొద్దీ తేలికగా కేంద్రీకరించగలిగి ప్రగాఢ అవగాహన పెంపొందుతుంది. కనుక ఏ నిస్పృహనైనా కొట్టుకుపోనీయండి. అంతేకాని మీలో బాహ్య ప్రపంచం గాఢంగా నిండి ఉన్నప్పుడు బలవంతంగా కూర్చొని యోచించకండి. రేపు మళ్ళీ ప్రయత్నించండి. ధ్యానానికి, యోచనకు ఉల్లాసం అనేది ముఖ్య అంశం. వాటి లక్ష్యం స్వేచ్ఛగా ఉండటమే. కానీ ఆ క్రమానికి మిమ్మల్ని మీకు కట్టివేసుకోవటం కాదు. మీ సాధన పూర్తయి కళ్ళు తెరిచి మనసు దైనందిన విషయంలోకి మళ్ళినప్పుడు మీరు మీ అనుభవాన్ని నమోదు చేయండి. తద్వారా మీ ఆలోచనలు స్థిరీకరించబడి మీ జ్ఞాపకాలు భవిష్యత్ అంతర్దృష్టికి దోహదం చేస్తాయి. పియరీ టీల్హార్డ్ డి చార్టిన్ అనే క్రైస్తవ మార్మికులు ఈ క్రింది విధంగా చెప్పారు: మీరు ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతున్న మానవులు కాదు, మీరు మానవ అనుభవాలు పొందుతున్న ఆధ్యాత్మిక చైతన్యాలు. మీరు మీ మనసు, శరీరం, ఆత్మలతో చెప్తున్నారు. మీ ఆధ్యాత్మిక అభివృద్ధి అన్వేషణలో మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు.